పిల్లలూ బావున్నారా? ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా? అడవి కథ. ఆహా, అడవి కథలంటే భలే ఉంటాయి కదా. అవును. అనగనగా ఒకానొకప్పుడు ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేదట. ఆ అడవిలో రకరకాల జంతువులుండేవి. అందులో కొన్ని చాలా అందమైన లేడీలు కూడా ఉండేవి, ఒక గుంపుగా. ఆ ఒక గుంపుగా. అవన్నీ ఎప్పుడూ కలిసే ఉండేవి తెలుసా? ఒకదానికొకటి తోడు నీడగా అన్మాట. అవునవును, కలిసి ఆడుకునేవి, చక్కగా పచ్చిక మేసేవి, కబుర్లు చెప్పుకునేవి, భలే స్నేహంగా ఉండేవి. వాటి మధ్య అంత ప్రేమ, ఐకమత్యం చూసి అడవిలో మిగతా జంతువులన్నీ కూడా అబ్బా, ఈ లేడీలు భలే కలిసిమెలిసి ఉంటాయి అని ముచ్చటపడేవి. అన్నీ బానే ఉన్నాయనుకునే లోపే అదే అడవిలో ఇంకొకరున్నారు, కొంచెం జిత్తులు మారి. అయ్యో, ఎవరది? అదే, ఒక నక్క. దానికి ఈ లేడీల గుంపుని చూస్తే అస్సలు నచ్చేది కాదు. ఎందుకని? అవి పాపం మంచివే కదా. మంచివే, కాని నక్కకు ఒక దురాలోచన వచ్చింది. రోజూ చూసేది కదా ఈ లేడీలు కలిసి ఉండటం. అప్పుడు అనుకుంది, అబ్బబ్బా, ఇవన్నీ ఇలాగే గుంపుగా ఉంటే నేను ఒక్కదాని కూడా పట్టుకోలేను. వీటిని ఎలాగైనా సరే విడదీయాలి. విడదీయాలా? అవును, విడదీసి అప్పుడు ఒక్కొక్కదాన్ని సులువుగా వేటాడచ్చు అని ఒక చెడ్డ పన్నాగం పన్నింది. భలే జిత్తులమారి కదా. అయ్యయ్యో, మరి ఏం చేసింది ఆ దొంగనక్క? చెప్పండి త్వరగా. ఏం చేసిందంటే, మెల్లగా ఆ లేడీల గుంపు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒంటరిగా కనిపిస్తున్న ఒక చిన్న ముద్దులోలికే లేడిపిల్ల దగ్గరికి చేరింది. చేరి ఏం చెప్పింది? చాలా నెమ్మదిగా, ఎవ్వరికీ వినపడకుండా ఆ బుజ్జి లేడి చెవులో ఇలా ఊదింది. చిట్టీ, నీ ఫ్రెండ్స్ ఉన్నారు చూశావా? వాళ్ళు నీ ముందు భలే నటిస్తున్నారు, కాని నువ్వు లేనప్పుడు నీ గురించే చెడ్డగా మాట్లాడుకుంటున్నారు తెలుసా? నిన్ను మోసం చేస్తున్నారు, జాగ్రత్త అని లేనిపోనివన్నీ కల్పించి చెప్పింది. ఓ నో! పాపమా చిన్న లేడిపిల్ల నమ్మిందా? అక్కడే ఉంది అసలు విషయం. ఆ లేడీపిల్ల చిన్నదే అయినా చాలా తెలివైంది. ఆ నక్క మాటలు వింది కాని అస్సలు నమ్మలేదు. అబ్బా, భలే! ఛీ, నా స్నేహితులు అలాంటివాళ్లు కాదు, నక్క అబద్ధం చెప్తుంది అని గట్టిగా అనుకుంది. మరి ఊరుకుందా? ఊరుకోలేదు. వెంటనే గబగబా పరుగెత్తుకుంటూ వెళ్ళింది. వాళ్ల గుంపులో అందరికన్నా పెద్దది, అనుభవజ్ఞురాలు ఒక ముసలి లేడీ ఉంది కదా, ఆ లేడీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పింది? నక్క తన దగ్గరకొచ్చి ఇలా ఇలా చెప్పిందని మొత్తమంతా చెప్పేసింది, ఏమీ దాచకుండా. అప్పుడు ఆ ముసలి లేడీ ఏమంది? దానికి అర్థమైందా నక్క ప్లాన్? ఓ, ఇట్టే అర్థమైపోయింది. దానికి బోలెడనుభవం ఉంది గదా, ఆ జిత్తులమారి నక్క పొన్నాగమీదా అని గ్రహించింది. వెంటనే గుంపులోని లేడీలన్నిటినీ దగ్గరికి పిలిచింది. అందర్నీ కూర్చోబెట్టి వినింది. మన దగ్గర ఒక నక్కొచ్చి అబద్ధాలు చెప్పి మనల్ని విడదీయాలని చూస్తోంది, జాగ్రత్త అని చెప్పింది. అందర్నీ హెచ్చరించిందనమాట. అవును, ఆ నక్క చెప్పే మాయమాటలు ఎవ్వరూ నమ్మకండి. మనం ఇలాగే కలిసి ఉంటేనే మనకు రక్షణ, మనకు బదం. విడిపోతేనే ప్రమాదం పొంచి ఉంది అని గట్టిగా చెప్పింది. ఓ, అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పిందా ముసలిలేడి. ఏమిటది? పిల్లలూ, ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి అని చెప్పి, ఐకమత్యమే మహాబలం అంది. ఐకమత్యమే మహాబలం అంటే? అంటే మనం అందరం కలిసి ఉంటేనే మనకు చాలా బలమని. దానికొక ఉదాహరణ కూడా చెప్పింది. ఒక చిన్న ఎండుపుల్ల తీసుకుని ఇలా టక్ అని విరిచేసింది. ఓ, సులువుగా విరిగిపోయింది. చూశారా? ఇది ఒక్కటే ఉంది కాబట్టి ఎంత తేలిగ్గా విరిగిపోయిందో. అదే ఇలాంటి పుల్లలు ఒక 10 కలిపి కట్టకట్టామనుకోండి అని కొన్ని పుల్లలను కలిపి ఒక మోపులా కట్టింది. ఇప్పుడు దీన్ని విరగ్గొట్టను చూద్దాం అంది. అప్పుడు విరిగిందా? విరగలేదు. చాలా కష్టం కదా కట్టని విరగ్గొట్టడం. చూశారా? అలాగే మనం కూడా ఇలాగే కలిసి ఒక కట్టలా ఉంటే ఏ నక్క, ఆఖరికి ఏ వేటగాడు కూడా మనల్ని ఏమీ చేయలేరు అని చక్కగా వివరించింది. అబ్బా, ఎంత బాగా చెప్పిందో! లేడీలన్నిటికీ బాగా అర్థమయ్యుంటుంది. అవును. ఓహో, నిజమే కదా అనుకున్నాయన్నీ ఆ రోజునుంచి ఇంకా జాగ్రత్తగా కలిసే ఉంటున్నాయి. మరి కథ అయిపోయిందా? లేదు, అసలు విషయం ఇప్పుడే ఉంది. అలా వాళ్ళు ఐకమత్యంగా ఉంటున్న సమయంలో ఒకరోజు అనుకోకుండా ఒక వేటగాడు వచ్చాడు అడవిలోకి. వేటగాడా? అయ్యో! అవును. వాడు ఇలా చూసేసరికి అక్కడ గడ్డిమేస్తున్న లేడీల గుంపు కనిపించింది. వాడి కళ్ళు మెరిశాయి. ఆహా, ఎన్ని లేడీలా, ఈరోజు పండగే అనుకున్నాడు. తర్వాత వెంటనే తన భుజాన ఉన్న విల్లు తీశాడు, బాణం ఎక్కుపెట్టాడు, గురిచూసి వదలడానికి సిద్ధమయ్యాడు.
అది చూసే లేడీలు అంతే. పాపం భయపడిపోయుంటాయి కదా. చాలా. వాటి గుండెలు దడదడా కొట్టుకున్నాయి. ఏం చేయాలో తోచలేదు. అటూ ఇటూ కంగారుగా చూడటం మొదలుపెట్టాయి. మరి అప్పుడెవరు కాపాడారు? మళ్ళీ ఆ ముసలిలేడే ధైర్యంగా ముందుకొచ్చి, భయపడకండి, కంగారుపడకండి, నేను చెప్పినట్టు చెయ్యండి అంది. ఏం చెప్పింది? అందరం కలిసి ఒకేసారి ఒకే దిక్కువైపు చాలా వేగంగా పరుగెత్తుదాం, రెడీనా అని గట్టిగా అరిచింది. ఓ! ఆ మాట విన్న వెంటనే అప్పటిదాకా చెల్లాచెదురుగా ఉన్న లేడీలన్నీ ఒక్కసారిగా గుంపుగా చేరిపోయాయి. ముసలి లేడీ చెప్పిన దిక్కువైపు ఒకే ఉదుటున దూసుకుపోయాయి. దుమ్ము రేగిందక్కడ. అప్పుడు వేటగాడు వాడికి ఏం జరిగిందో అర్థంకాలేదు. ఒక్కసారిగా అన్ని లేడీలు అలా ఒకే వైపు దూసుకుపోతే వాడి కళ్ళు బైర్లు కమ్మాయి. అమ్మో, ఇన్ని లేడీలు, ఏది నా టార్గెట్, దేన్ని కొట్టాలి అని పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. పాపం కన్ఫ్యూజ్ అయ్యాడా? అవును. ఆ గందరగోళంలో, ఆ కాస్త సమయంలో లేడీలన్నీ చాలా దూరం పారిపోయాయి. కంటిచి కనిపించకుండా వెళ్ళిపోయాయి. అప్పుడు వేటగాడు ఛా, భలే వేట మిస్సయిందే అనుకుంటూ నిరాశగా విల్లు దించేసి ఉసూరుమంటూ వెనక్కి వెళ్ళిపోయాడు. అబ్బా, బతికిపోయాయి లేడీలు. ఇదంతా ఒక పొదచాటు నుంచి ఎవరు చూస్తున్నారో తెలుసా? ఎవరు? ఆ జిత్తులమారి నక్కేనా? అవును, అదే. దానికి నోటమాట రాలేదు. అయ్యో, నా ప్లాన్ మొత్తం పోయింది. ఇవి విడిపోకపోగా ఇంకా బలంగా తయారయ్యాయి. ఐకమత్యంగా ఉండి వేటగాడి నుంచి కూడా తప్పించుకున్నాయి అని చాలా నిరాశపడిపోయింది. తోక ముడుచుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. చూసారా పిల్లలు, లేడీలన్నీ ఎలా కలిసికట్టుగా ఉండి ప్రమాదం నుంచి బయటపడ్డాయో? అవును, మళ్ళీ మళ్ళీ నిరూపించాయి ఐకమత్యమే మహాబలమని. నిజమే కదా. కలిసుంటే ఎంత ధైర్యమో, ఎంత బలమో వస్తుంది. అందుకని మీరందరూ కూడా మీ స్నేహితులతో, ఇంట్లో అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఎప్పుడూ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి, సరేనా? అవును, గొడవలు పడకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం కూడా బలంగా ఉంటాం. ఏమంటారు?